ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోడాతో సమావేశమైన చంద్రబాబు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానిస్తున్నామని సీఎం తెలిపారు. ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉంటానన్న ముఖ్యమంత్రి ఈవీఎంల వ్యవహారాన్ని పలు పార్టీల జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ ఒక పద్ధతి లేకుండా వన్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గవర్నమెంట్స్ మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఎవరైతే నేరస్తులు ఏమైనా పిటిషన్లు ఇస్తే దానిపై ట్రాన్స్ఫర్ చేయడం, వన్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడి ఈడీ ఇలాంటి రైడ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏవి మాట్లాడకుండా గమన కూర్చోవడం, మూకుమ్మడి దాడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంపై చేయడం పట్ల నేను చాలా తీవ్ర నిరసన తెలియజేశా. కేకే శర్మ వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను మాకు పనికిరాడని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే ఆయన్ని పెట్టుకొని వీళ్ళు మళ్ళా అబ్జర్వర్గా చేయడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశారు. కడాన ఒక ఎస్పీ, కడప ఎస్పీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క ఇంట్లో మర్డర్ జరిగితే అది హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేయాలనుకుంటే పోస్ట్ మార్టం స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తప్పించుకోవడానికి అందరినీ తిరిగి కోర్టుకు వెళ్లడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రావడం, ఎలక్షన్ కమిషన్ రావడం, అదే ఎస్పీ ఉంటే ఈ కేసు ఎస్టాబ్లిష్ అవుతున్న ఉద్దేశంతో మార్పించే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ విధంగా మారిస్తే ఎవరైనా కేసు పెట్టాలన్నా, కేసు ఎంక్వైరీ చేయాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. ఉన్న పడంగా ఉదయం చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తే సాయంత్రానికి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు, సిఎస్ఎన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిఎస్ఎన్ ట్రాన్స్ఫర్ చేసి ఎవరిని వేస్తారు? ఏదే జగన్మోహన్ రెడ్డి కేసులో కోవా కేసులు వేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసి రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ డిమారలైజ్ చేయాలని చూశారు. పోలింగ్ రోజు ఉదయం చాలా వరకు 30% పనిచేసే మీడియా అంతా కూడా గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఆ షాక్ నుంచి మేము తేరుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ అందరినీ యాక్టివేట్ చేసే లోపల మర్డర్స్, ఎమ్మెల్యేల పైన అటాక్, క్యాండిడేట్ పైన అటాక్, స్పీకర్ పైన అటాక్ ఈ ప్రారంభించారు. అంటే అరాచకాన్ని సృష్టించారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత అరాచకం, ఇంత వైలెన్స్ ఎప్పుడు జరగలేదు. దీనికి ఎవరు కారణం అని అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నారు. మీ ఇష్ట ప్రకారం మీరు ట్రాన్స్ఫర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాస్ట్ చేశారు, దుర్మార్గంగా ప్రవర్తించారు, రెచ్చిపోయి రౌడీలంతా రోడ్డు మీదకి వచ్చారు. అల్టిమేట్గా ప్రజా జీవనం స్పందించే పరిస్థితికి వచ్చింది. మీ ఈవీఎం మీ చేతగానితనం వల్ల మీరు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. 1 గంటకి మిషన్ పెట్టారు. 1 గంటకి మిషన్ పెట్టి మేము అర్జెంట్ పోలింగ్ ఇవ్వమంటే అది కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే తెల్లవారుజామున 3:30-4 గంటలకు పోలింగ్ జరిగింది. అంటే 5:30 గంటలకు వచ్చి క్యూలో నిలబడుకున్న వాళ్ళు 10 గంటలు లైన్లో నిలబడుకొని పిల్లల్ని సంఖ్యలో పెట్టుకొని తిండి కూడా లేకుండా, నీళ్లు లేకుండా చీకట్లో అవస్థపడ్డారంటే ఎవరు దీనికి బాధ్యత? ఎలక్షన్ కమిషన్ కాదా? అంటే ఓటర్స్ అనేవాళ్ళు ఏమైనా మనకి పిచ్చిగాళ్ళ? వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాదా? మీ చేతగాంతనంతో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరైనా వాళ్ళ డబ్బులతో మనం ఉన్నాం, ట్యాక్స్ పేయర్ మనీతో ఉన్నాం. అలాంటప్పుడు అలాంటి ఓటర్స్ని గౌరవంగా చూసే బాధ్యత మనకు లేదా? మీకు లేదా? ఇంత దుర్మార్గం ఏంటి? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుందని ఇవన్నీ చేశారు. ఒక పిలిపిస్తే ఎట్లొచ్చారంటే ఈవినింగ్ 5 o'clock మళ్ళీ ఒకసారి అప్పీల్ ఇస్తే వచ్చి క్యూ నిలబడుకొని 3:30-4 గంటలకు ఉన్నారంటే అది వాళ్ళ కమిట్మెంట్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, న్యాయం ధర్మాన్ని కాపాడుకోవాలని సామాన్య ప్రజానీకం కంకణం కట్టుకొని వస్తే ఇక్కడ కూర్చున్న మీరు దాన్ని ఏ విధంగా సరే డిస్ట్రాయ్ చేస్తాం, నాశనం చేస్తాం, ఎవరు మమ్మల్ని అడుగుతారు అనే దాంతో మీరు పోవడం చాలా దుర్మార్గం. ఈరోజు ఈవీఎంల పైన అందరికీ సందేహాలు ఉన్నాయి, కామన్ మ్యాన్కి సందేహాలు ఉన్నాయి, మీరు పెట్టిన ఈవీప్యాట్ల పైన సందేహాలు ఉన్నాయి. నేను అడుగుతున్న ఎందుకు సుప్రీంకోర్టుకు మీరు ఇచ్చారు? 6 రోజులు పడుతుంది. 6 రోజులు పడుతుందా? మీడియాని పెట్టండి, నేషనల్ మీడియాని, అందరం కూర్చుందాం, కూర్చొని కండక్ట్ చేయండి, మాక్ పోలింగ్ కండక్ట్ చేయండి, 600-1000 కండక్ట్ చేయండి, కౌంట్ చేయండి, ఎంత టైం పడుతుంది చెప్పండి. ఇదే దేశంలో చెప్పండి మీరు 6 రోజులు పట్టిందని, దాన్ని నొప్పుకుంటాను. ఇలాంటి తప్పుడు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే ఎవరు దీన్ని వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు.
మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ ఉండాలి. మీ ఇష్టానుసారంగా మీరు చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్న ఈవీఎంల పైన ఆ రోజు మా పోరాట ఫలితమే వీవీప్యాట్లు వచ్చాయి. ఇప్పుడు వీవీప్యాట్లు కరెక్ట్ అని ఎప్పుడో చెప్పాము మేము. పేపర్ బ్యాలెటే ఈ దేశానికి సరైన నిర్ణయం. పేపర్ బ్యాలెట్ వల్ల అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఈరోజు ఎవ్వరూ తెలియని వాళ్ళని ఎక్కడెక్కడో పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర ఈవీఎంలు చెప్పి మీరు ఆపరేట్ చేయమంటే చదువుకున్న వాళ్ళ వల్లనే కావడం. ఈ యొక్క థర్మల్ పేపర్ పైన చాలా అనుమానం. ఇంతవరకు ఎక్కడ ఇది టెస్ట్ కాలేదు. ఒకసారి థర్మల్ పేపర్లో పేపర్ ఆయన క్యాండిడేట్ పేరు ఆ సింబల్ వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు ఉంటుంది, ఆ ప్రింట్ ఎన్ని రోజులు పోతుంది, నోబడీ నోస్. కొంతమంది చెప్పేది ఇమీడియట్గా పోతుందని. ఎలక్షన్ కేసు 4 నెలల 9 నెలలు 10 నెలలు అవుతుంది. 5 సంవత్సరాలు ఇప్పుడు ఒకసారి వస్తుంది. అప్పుడు కౌంట్ చేసి ఉంటాయా? ఉండకపోతే దేనికి ఆ సిస్టమ్? ఇంతవరకు ఎక్కడ టెస్ట్ అయిందా? వై యు ఆర్ సో రిజిడ్? వై వీళ్ళంతా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రాసెస్ని ఒక ప్రహసనం చేస్తున్నారు, ఒక అపహాస్యం చేస్తున్నారు. అది దేశంలో ఉండే ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే వచ్చాం. ఒకటి, రాష్ట్రంలో జరిగిన అవకతవకలు దేశానికి చెప్పడం. 2, దేశంలో జరగబోయే పరిణామాలు కూడా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నామో దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలియజేసి ప్రజాస్వామ్యవాదులందరూ, దేశంలో ఉండే ఓటర్స్ అందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఈవీఎంల మాల్ ఫంక్షనింగ్ కానీ అదే మాదిరిగా డిస్ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసి మళ్ళా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చి ఈ దేశాన్ని బాగు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది.